నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో బైక్ల దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏసీపీ రాజా వెంకటరెడ్డి సోమవారం తెలిపారు. బైక్ల దొంగతనం నేపథ్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టగా టౌన్ 111 పరిధిలో పోలీసులను చూసి పారిపోవడానికి యత్నించిన వ్యక్తిని ఎస్ఐ హరిబాబు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. విచారించగా నేరం ఒప్పుకున్నాడు. 4 బైకులను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. సిఐ టౌన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ టౌన్ హరిబాబు గారు వారి టీము కంటేశ్వర్ దగ్గర అనుమానాస్పదలో ఒక వ్యక్తి అనిల్ కుమార్ అని చెప్పేసి వెహికల్ పైన తిరుగుతూ ఉంటే అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర టోటల్గా 4 వెహికల్స్ని సీజించడం జరిగింది. దీంట్లో ఈ అనిల్ కుమార్ అతను 35 years గుండారం నేటివ్. ఇతను డిఫెండర్ ట్రాన్స్లేటర్ని పెట్టుకొని ఇతన్ని ఇంటరాగేట్ చేసి 4 వెహికల్స్ని రికవరీ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి టౌన్ 3 సంబంధించిన వెహికల్, టౌన్ 4 అండ్ ఇంకోటి టౌన్ 6 ఏరియాలో జరిగిన. దీంట్లో ఇతను స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ హెచ్ఎఫ్ డిలక్స్ మోటార్ సైకిల్ మాత్రమే చేస్తాడు. అతను దాంట్లో స్పెషలిస్ట్. ఇతని దగ్గర నుంచి 4 వెహికల్ ఈరోజు రికవరీ చేసి పంచనామా చేసి రికవరీ చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇంటి రికవరీలో పార్టిసిపేట్ చేసిన టౌన్ 3 సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక కేసులో ఇద్దరు అక్యూజర్ సేమ్ వెహికల్ థెఫ్ట్లోనే సంతోష్ అండ్ గోపి అని చెప్పి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మోటార్ సైకిల్ పల్సర్ వెహికల్ రికవర్ చేయడం. టోటల్ డివిజన్లో ఈ రోజు 5 2-వీలర్ వెహికల్ని రికవరీ చేయడం జరిగింది. దీన్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన పోలీస్ అధికారులందరికీ కూడా మా డివిజన్ తరఫున అభినందన తెలుపుతూ వారందరికీ కూడా సరైన రివార్డ్ అని అందజేయడం జరిగింది.